గత ప్రభుత్వం కొన్ని జీవోలని వెబ్‌సైట్‌లో పెట్టలేదు అని చెప్పి అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ హైకోర్టుకి వెళ్ళటం. కోర్టు జీవోలెందుకు ఆన్‌లైన్‌లో పెట్టట్లేదు, ఆన్‌లైన్‌లో జీవోలు పెట్టండి, జీఓఎంఆర్ సైట్‌లో ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఆదేశించడం. ఇదంతా మనకు తెలిసిందే. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమన్నా పెడుతుందా అంటే, మరి గతంలో వీళ్ళే కేసులేసి ఇప్పుడు వీళ్ళే జీవోలని ఆన్‌లైన్‌లో పెట్టట్లేదు. సో, ప్రస్తుతం ఏవైనా కొన్ని అంతగా ప్రాధాన్యత లేనటువంటి జీవోలు మాత్రం వెబ్‌సైట్‌లో పెట్టి మిగిలినటువంటి వాటిని కాన్ఫిడెన్షియల్ అనేటువంటి పేరుతోటి ఆన్‌లైన్‌లో పెట్టట్ల. ఇప్పుడు దీనికి సంబంధించే వైసీపీ కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టుకు వెళ్తే కాన్ఫిడెన్షియల్ ఏంటి, అంత కాన్ఫిడెన్షియల్ ఏముంటాయి, మీరు తీసుకొచ్చి మొత్తం జీవోలన్నీ కూడా ఆన్‌లైన్‌లో పెట్టండి అని చెప్పి హైకోర్టు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ అసలు ఎందుకు ఈ జీవోల గురించి గొడవ ఇదంతా అంటే సింపుల్. ఒక్కటే, టీసీఎస్‌కి ప్రభుత్వం భూమిని కేటాయించింది. 99 పైసలకి భూమిని కేటాయించింది అనేది అందరికీ తెలిసింది. అదే సమయంలో ఊరు పేరు లేనటువంటి ఉర్సా అనేటువంటి ఒక కంపెనీకి 99 పైసలకే భూమిని కేటాయించారు. ఇది లోకేష్ బినామీ కంపెనీ, లోకేష్ షెల్ కంపెనీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ఆ సమయంలో. అయితే అప్పుడే లోకేష్ సవాల్ చేయటం జరిగింది. మేము ఉర్సాకి 99 పైసలకి భూమిని కేటాయించాము అని చెప్పి మీరు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి ఆయన శపథం చేశారు. అయితే దాన్ని నిరూపించాలి అంటే అసలు జీవో అనేది బయటకు రావాలి కదా. అసలు ఏ కంపెనీకి ఎంత కేటాయించారు, ఎక్కడ కేటాయించారు, ఎన్ని ఎకరాలు కేటాయించారు, ఇలాంటి వివరాలన్నీ కూడా బయటకు రావాలి. ఇవేవి కూడా ఎక్కడ ఆన్‌లైన్‌లో అందుబాటులో లేవు. ఇవి అందుబాటులో ఉంటే అసలు ఏం కేటాయించారు, ఎంత కేటాయించారు, ఏంటి అనేటువంటి వివరాలన్నీ ప్రజలకు తెలుస్తాయి. ఇవి తెలియకుండా ఉండటం కోసమే వీటిని కాన్ఫిడెన్షియల్ అనేటువంటి పేరుతోటి దాచేసి ఇటువంటి ప్రయత్నాలు. సో, ఇది పరిస్థితి. ఇప్పుడు హైకోర్టు అయితే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం తమ తీరు మార్చుకుంటుందా లేదా అనేది చూడాలి.